everyone, welcome to Max Solution Garage. ఈ రోజు మనం ఈ వీడియోలో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ టూ స్ట్రోక్ ఇంజిన్ గురించి మనం తెలుసుకుందాం. అసలు టూ స్ట్రోక్ ఇంజిన్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, అడ్వాంటేజెస్ ఫర్ same engines, the power produced in two-stroke engine theoretically twice to that of four-stroke engine. అంటే మనకి టూ స్ట్రోక్ ఇంజిన్లో ప్రొడ్యూస్ అయిన పవర్ అనేది థియరిటికల్ వైజ్గా చూసుకుంటే ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అర్థం. ఓకే, పవర్ అనేది మనకి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ మీద టూ స్ట్రోక్ ఇంజిన్లో 2 times బెటర్గా వస్తుంది. ఓకే, డిజైన్ ఈజ్ సింపుల్ అండ్ కాంప్లెక్సిటీ ఈజ్ reduced because of elimination of valve mechanism. అసలు మనకి ఈ టూ స్ట్రోక్ ఇంజిన్లో వాల్వ్ మెకానిజం అనేది ఉండదు కాబట్టి మనకి చాలా సింపుల్ ఇన్ డిజైన్ అండ్ కాంప్లెక్సిటీ అనేది చాలా తగ్గుతుంది అనమాట. ఓకే, లోవర్ ఇనీషియల్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, మనకి ఇనిషియల్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఓకే, ఫ్రిక్షనల్ లాసెస్ ఆర్ మినిమం, మనకి ఈ వాల్వ్స్ అవి ఉండవు కాబట్టి మనకి ఫ్రిక్షనల్ లాసెస్ కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, కెన్ బి ఈజీలీ రివర్స్డ్ బై ఏ సింపుల్ రివర్సింగ్ గేర్ మెకానిజం, మనకి ఆ సైకిల్ మనం చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు. ఒక చిన్న గేర్ మెకానిజం యూజ్ చేసి, ఒక సింపుల్ రివర్సింగ్ గేర్ మెకానిజం యూజ్ చేసి మనం ఈజీగా రివర్స్ చేయొచ్చు. ఓకే, యూనిఫామ్ టర్నింగ్ మూమెంట్, అంటే యూనిఫామ్ టర్నింగ్ మూమెంట్ అంటే ఏంటి, మనకి టార్క్. ఓకే, ఈ టార్క్ అనేది కూడా లైటర్ ఫ్లైవీల్ అయితే మనకు సరిపోతుంది, మనకి టార్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఓకే, యూనిఫామ్ టర్నింగ్ మూమెంట్ టార్క్ అండ్ రిక్వైర్ లైటర్ ఫ్లైవీల్, మనకి చాలా లైటర్ ఫ్లైవీల్ అనేది మనకి సరిపోతుంది. నెక్స్ట్, కాంపాక్ట్ అండ్ ఆక్యుపై లెస్ స్పేస్, మనకి ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ దట్టు లెస్ స్పేస్ని మనకి ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టూ స్ట్రోక్ ఇంజన్లో డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. లిమిటేషన్స్, ఫ్యూయల్ లాస్ డ్యూ టు స్కావెంజింగ్. ఓకే, ఫ్యూయల్ లాస్ స్కావెంజింగ్ వల్ల మనకి ఫ్యూయల్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్, కన్జ్యూమ్ మోర్ లూబ్రికేటింగ్ ఆయిల్స్, మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. రిక్వైర్స్ మోర్ కూలింగ్, మనకి కూలింగ్ కూడా చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. మోర్ వియర్ టియర్ అండ్ నాయిసీ ఇన్ ఆపరేషన్, మనకి ఈ టూ స్ట్రోక్ ఇంజన్లో వీర్ అండ్ టైర్ ఉంటాయి అండ్ నాయిస్ కూడా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నాయిస్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సూటబుల్ ఓన్లీ ఫర్ లైట్ డ్యూటీ వెహికల్స్, మనకి ఎప్పుడైతే లైట్ డ్యూటీ వెహికల్స్ ఉంటాయో అప్పుడు ఓన్లీ లైట్ వెయిట్ వెహికల్స్కి మాత్రమే, లైట్ డ్యూటీ వెహికల్స్కి మాత్రమే ఇది సూటబుల్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఎగ్జామ్లో అడిగేటప్పుడు అడ్వాంటేజెస్ అని పెట్టి స్టార్టింగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ 2-3 ఏవైతే ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయో అవి స్టార్టింగ్లో రాసి లాస్ట్లో ఇనిషియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, కాంపాక్టబుల్, ఆక్యుపై లెగ్ స్పేస్ అలా ఎక్కువగా మనం రాసుకుంటూ నెక్స్ట్ లిమిటేషన్స్ హెడ్డింగ్ పెట్టి ఈజీగా స్టెప్ బై స్టెప్ అనేది మనం రాస్తే మనకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఎక్కువ స్కోర్ చేయొచ్చు. మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువగా అడుగుతారు మనకు క్వశ్చన్స్. మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చదవకపోయినా పర్వాలేదు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి 3 marksకి 5 marksకి ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.